బీఎస్పీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు యువత జీవితాలు వెలుగులు నింపేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజాయుద్ధంలో ఒక గద్దర్ సంస్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా 3 ప్రాంతీయ కళా సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేసి జానపద కళలు, గ్రామీణ సంస్కృతిని ప్రోత్సహిస్తామన్నారు. హన్మకొండలో మంగళవారం జరిగిన బహుజన విద్యార్థి గర్జనకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఆయన. రాష్ట్రంలోని విద్యార్థులు యువత కోసం పార్టీ ఎన్నికలు డిక్లరేషన్ను ప్రకటించారు. ఎంతమంది విదేశాలకు పోవాలనుకుంటున్నారు తెలియదండి. అన్న మీకు తెలియదు ఎక్కడ మీ పిల్లలు పంపారా? ఎంతమంది విమానాలకి విదేశాలకు పోవాలనుకుంటున్నారు? రాబోయే బహుజన రాజ్యంలో విదేశీ విద్యతో ప్రతి మండలం నుంచి 100 మంది విద్యార్థులను పంపిస్తారు. అందులో 50% మంది అమ్మాయిలు మీరు మమ్మీ డాడీ కూడా వాళ్ళు కాదు, ఎస్కాట్ లేకుండా పోవాలి. అదే విధంగా ఎంతమందికి కోడింగ్ భాష తెలుసు, ఎంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసు? ఒక్క తమ్ముడు ఎంత తమ్ముడిని పేరు చెప్తాను. శ్రీరామ్ దగ్గర చెప్పండి పెట్టండి. ఏ చదువుతున్న శ్రీరామ్ విద్యార్థులు